ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. నటశేఖర్ సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతి వేడుకలను దుగ్గిరాల జెండా చెట్టు వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభానీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పెద్దేటి యోహాన్, షేక్ మస్తాన్, జాన్ సైదా, కాకా వెంకటేశ్వర్లు, బలుసుపాటి ఎల్లేశ్వరరావు, మునంగి శ్రీను, వీరంకి నరసింహరావు, దేవర నాయుడు, కుర్రా రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ, యోహాను మాట్లాడారు. పద్మభూషణ్ నటశేఖర్ సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మేము ఆ మహానీయుడిని స్మరించుకుంటూ వారు సినీ పరిశ్రమకి అందించిన సేవలు ఎంతో అమోఘమైనవని, మన తెలుగు చిత్ర పరిశ్రమని దశ దిశల విదేశాల వరకు కూడా తీసుకెళ్లిన మహానటుడు ఆయన. తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడుని నిర్మించి ప్రపంచ దేశాలన్నింటి చేత బలి అనిపించుకున్న మన ప్రియతమ నటుడు కృష్ణ గారు. అలాగే అల్లూరి సీతారామరాజు, ఈనాడు, ఊరికి మనగాడు తదితర ఫ్యామిలీ చిత్రాలను నిర్మించి ఆయన నటించడమే కాకుండా సొంతంగా నిర్మాతగా మరియు పద్మాలయ స్టూడియో అధినేతగా తెలుగు చిత్ర పరిశ్రమకి అమోఘమైన సేవలను అందించి తెలుగు సినీ వినీలాకాశంలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా సూపర్ స్టార్ కృష్ణగా అందరి చేత 1000 ఏళ్లు కొనియాడబడుతున్న ఏకైక నటుడు ఆయన. ఈరోజు చనిపోయి 2వ జయంతి జరుపుకుంటున్న ఆయన్ని ప్రతి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయన ఎంతో స్మరించుకుంటూ ఆ మహానటుడికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారు మన తెనాలి ప్రాంతానికి ఒక ఆడించని చెప్పాలి. ఆయన ఈ రంగంలో అనేకమైన సినిమాలు తీసి గొప్ప విఖ్యాతిగాంచిన మహానటుడని చెప్పాలి. అసలు తెనాలి ప్రాంతమే కళాకారులకు నిలయం అని చెప్పాలి. అనేక మంది కళాకారులు తెనాలి ప్రాంతంలోనే పుట్టారు. ఆ రీతిగానే సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఎన్నో గొప్ప సినిమాలు తీసి మంచి కీర్తిని గడించిన మహనీయుడు. వారికి మనం జయంతి రోజున నివాళులు అర్పించుకుంటున్నాం. థ్యాంక్ యూ.